హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇట్స్ వెరీ సాడ్ టు టెల్ మై స్టోరీ. సో ఇలా ఒక డే వస్తుందని అస్సలు అనుకోలేదు. దాన్ని నేను మళ్ళీ వ్లాగ్ చేస్తానని కూడా అస్సలు అనుకోలేదు. సో ఫైనల్గా ఏంటంటే ఇట్స్ నౌ రెడీ టు లీవ్ మై మామ్ హౌస్. సో నేనైతే ఇంకా కన్ఫామ్గా బెంగళూరుకి అయితే షిఫ్ట్ అవ్వాలి. సో నాకు మెటర్నిటీ లీవ్లో ఉన్నాను. అండ్ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 2020 నుంచి నేను బాగా ఇంట్లో ఉండి అలవాటు అయిపోయాను. సో అసలు చాలా అయితే సాడ్గా ఉంది నాకు బెంగళూరు వెళ్ళాలని అంటే. సో ఇంకా తప్పదు, కంపల్సరీ ఆఫీస్కి రావాలని చెప్పారు. నేను యాక్చువల్గా ప్రాజెక్ట్లో ఉన్నాను. సో ప్రాజెక్ట్ అయిపోయింది. సో బెంచ్కి అయితే వేశారు. సో ఈ సిచ్యువేషన్లో నాకు ఆఫీస్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే బేబీని హ్యాండిల్ చేయాలి. అండ్ అలాగే మనం బెంగళూరు వెళ్తే ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి సింగిల్గా. ఇక్కడ ఏంటంటే నాకు చాలామంది ఉన్నారు సపోర్టివ్గా. అండ్ బాగా నా బేబీకి హ్యాపీగా ఇక్కడ ఉంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ బాగా సెట్ అయింది. ఇలా విలేజ్లో మనకు అలవాటు అయిపోయి సడన్గా సిటీకి తీసుకెళ్లాలంటే నాకైతే చాలా కష్టంగా ఉంది. ఇంకా మా మదర్ అయితే నాతో పాటు వస్తున్నారు. సో మనకు అమ్మ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో అరే అమ్మ లేకపోతే ఏం చేయలేము అనే సిచ్యువేషన్ నాది ఇప్పుడైతే. సో అంత డిపెండెంట్ అయిపోయాను నేను మా అమ్మ పైన. సో మా బాబు పుట్టినప్పటి నుంచి మా అమ్మ లేకపోతే అసలు నా వల్ల కాదు అనే స్టేజ్కి అయితే వచ్చేసాను నేను. సో ఇంకా కంపల్సరీ వెళ్ళాలి. అండ్ మా అమ్మకు కూడా ఇంకా బెంగళూరు ఎన్విరాన్మెంట్ అస్సలు సెట్ కాదు. ఇంకా నా కోసం అండ్ మా బాబు కోసం తను కూడా అన్నీ వదులుకొని నాతో పాటు బెంగళూరుకి అయితే వస్తుంది. సో నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ మా మదర్ ఇంకా నా కోసం వస్తూ ఉన్నారనమాట, నాకు సపోర్ట్గా ఉండడానికి. మేమైతే ఫైనల్గా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక సైడ్ ఏమో బాధగా ఉంది, ఒక సైడ్ ఏమో హ్యాపీగా ఉంది. సో హ్యాపీ ఎందుకంటే మా అమ్మ నాతో ఉంటారు కాబట్టి. సో ఇక్కడ ఎలా ఉందో అక్కడ అలానే ఉంటుంది అని ఒక హ్యాపీనెస్. అండ్ ఇంకా బాధ అంటే ఇంకా నేను బాగా అలవాటు అయిపోయిన ప్లేస్ 4 ఇయర్స్గా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోతుందేమో. నేనేంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేశాను ఇంట్లోనే. సో మా బాబుకి ఫుడ్ పెట్టడానికి అని చెప్పి సో కొన్ని అయితే నేను ఇంట్లోనే హార్వెస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో అదే టైంలో నౌ ఇట్స్ లీవ్ టు మై హోమ్. సో అదొక సాడ్నెస్ నాకు. సో బట్ అయినా వీడియోస్ ఆల్రెడీ తీశాను, నేను 1 by 1 అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ వాచ్ మై ఆర్గానిక్ ఫార్మింగ్ వీడియోస్. సో మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కూడా నాకు చెప్పండి, సో దట్ ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇంకా నేనైతే ఇంకా బయలుదేరేసామన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి అలా అన్నీ చూసేసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయి మేము మా అత్త వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. అక్కడ కాసేపు ఉండేసి మా వాడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ బెంగళూరుకి అయితే స్టార్ట్ అవ్వాలి. సో వాళ్ళకు కూడా మేము ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము బెంగళూరుకి. సో అలా అయితే ఇంకా జర్నీ స్టార్ట్ అయింది, బెంగళూరు వరకు అయితే వెళ్తున్నాము. మా అన్నయ్య ఏమో మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు. సో మా అన్నయ్య కూడా బెంగళూరుకి వస్తున్నారు. అమ్మ అన్నయ్య ఒక కార్లో వస్తున్నారు. ఇంకా నేను మా వారు బాబు అయితే ఇంకొక కార్లో స్టార్ట్ అయ్యాము. సో ఇంకా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయ్యేసరికి. సో అలా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తూ కూడా నేను ఆలోచిస్తూనే ఉన్నాను, మేనేజ్ చేయగలనా, ఆఫీస్కి వెళ్తే ఎలా, అసలు ఇంకా మధ్యలో ఫీడింగ్ ఉంటుంది కదా, సో ఎలా ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలి, బెంచ్లో ఉన్నాము 9 hours కంపల్సరీ ఆఫీస్లో ఉండాలా. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళి మీట్ అయ్యి ఇంకా ఏం చెప్తారో చూద్దాము అని చెప్పైతే ఇంకా బెంగళూరుకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా సో ఎండ్ వరకు అయితే చూడండి ఏం జరిగింది ఏంటి అని. సో ఇంకా మేము అలా స్టార్ట్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మధ్యలో కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడైతే ఆగాము. సో ఇక్కడ మా బావ వాళ్ళు ఆగుంటే సరే మేము కూడా ఆగి సో ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి ఇక్కడైతే స్టాప్ చేసాము. సో ఇక్కడ చాట్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా బెంగళూరుకి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ ట్రై చేయండి. సో పానీపూరి అండ్ మసాలా పూరి బాగుంది. సో ఇంకా అవి తినేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ బెంగళూరుకి. సో కాసేపు రెస్ట్ తీసేసుకొని అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే నా వ్లాగ్స్ అన్నీ కూడా బెంగళూరుకి సంబంధించినవి ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ మై బెంగళూరు వ్లాగ్స్ ఆల్సో. యాక్చువల్గా ఈ వీడియో కూడా నాకు టైమే లేదు అసలు వ్లాగ్ చేయడానికి. సో ఎప్పుడో షూట్ చేశాను బట్ ఎడిటింగ్ లేట్ అయింది, అసలు టైమే లేదనమాట. ఇది కూడా నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ 1 week ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ మాకేంటంటే మిడిల్లో ఈ ఫెస్టివల్ వచ్చింది. సో ఈ నెలలో ఏంటంటే కొత్త హౌస్లో పాలు అనేది పొంగించకూడదు, అందుకని చెప్పి వేరే దగ్గర ఉండి అడ్జస్ట్ అయ్యి మరి ఒక 1 week ఆఫీస్ మేనేజ్ చేసి ఇంకా ఫెస్టివల్ టైంలో మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఇదైతే ఈ వ్లాగ్ అయితే చాలా లేట్గా అయితే నేను పోస్ట్
చేస్తున్నాను. ఎప్పుడు చేయాల్సింది అస్సలు టైం అయితే లేదు. ఇంకా మేమైతే ఇంకా ఈ స్నాక్స్ తినేసి ఇక్కడైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫైనల్గా అయితే బెంగళూరు రీచ్ అయిపోయాము. ఇక్కడే మేము ఉండబోయే హౌస్ అనమాట. సో ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి అయితే స్టార్ట్ అవ్వాలి. సో దానికంటే ముందు ఒకసారి నేను మా బాబుని అయితే చూస్తున్నాను, అసలు వీడు ఉండగలడా లేదా అని చెప్పి. సో వాడేమో హ్యాపీగా పడుకుంటున్నాడు, మా అమ్మ అయితే పడుకోబెడుతుంది. సో ఇంకా మేము ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇది నాకైతే ఫస్ట్ డే యాక్చువల్గా. సో నేను 2020 లాక్డౌన్లో వచ్చిన దాన్ని ఇంతవరకు ఆఫీస్కి వెళ్ళలేదు. సో లాక్డౌన్ టైంలోనే నేనైతే కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోము. లైక్ ఈ కంపెనీ నాకు ఎలా ఉందంటే ఇప్పుడు ఇట్స్ ఫీల్స్ లైక్ ఏ ఫస్ట్ డే ఫర్ మీ. అండ్ అందుకని చెప్పి ఇంకా దారిలో టెంపుల్ ఉంటే అలా అయితే దర్శించేసుకొని టెంపుల్ నుంచి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో యూజువల్లీ నేను ఏంటంటే వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఏదన్నా గుడ్ థింగ్ జరగాలి అన్నప్పుడు నేను చాలా బాగా బిలీవ్ చేస్తాను. అందుకని చెప్పి ఇంకా వైట్ డ్రెస్ ఉంటే అది వేసేసుకొని ఇంకా నేనైతే ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో మా హస్బెండ్ అయితే ఇంకా డ్రాప్ చేస్తున్నారు. అండ్ దారిలో వెళ్తుంటే నాకైతే మా బాబుని వదిలేసి వెళ్తున్నాను అనే ఫీలింగే ఎక్కువగా ఉంది. సో నాకైతే ఏడుపు కూడా వచ్చేసింది, అసలు ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పి. సో ఫుల్ డే మన ఆఫీస్లో ఉండాలేమో అని ఆ థింకింగే ఎక్కువగా ఉంది, అసలు వాడు ఉంటాడా లేదా అని. సో ఇప్పటివరకు ఎప్పుడు నేను అంత టైం వదిలి ఉనిందైతే లేదు. నేను సడన్గా ఇంకా ఆఫీసు అన్నారు, ఇంకా సడన్గా అయితే వచ్చేసామన్నమాట. సో 1 hour అలా అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంకా లాంగ్ అవర్స్ అంటే చాలా కష్టము. సో నాకైతే అదే గుర్తొస్తూనే ఉంది బైక్లో వెళ్ళేసరికి అంతా కూడా. సో ఇంకా దేవుని అయితే నేను బలంగా మొక్కున్నాను, నాకైతే మంచి జరగాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి మళ్ళీ అని చెప్పి. సో ఎనీవే ఫైనల్గా అయితే నేను ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇదే అన్నమాట సో నేను వర్క్ చేయబోయే ఆఫీసు. సో ఇంతకీ నేను చెప్పలేదు కదా, నేనైతే టీసీఎస్లో అయితే వర్క్ చేస్తానన్నమాట. సో ఫైనల్గా ఇంకా నన్ను వైట్ ఫీల్డ్లో ఉన్న లొకేషన్లో అయితే నన్ను రిపోర్ట్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఆఫీస్కి అయితే వచ్చాను. ఇది భువాలిక ఐకాన్ అనమాట. సో ఈ కంపెనీలో అయితే వర్క్ చేయబోతాను నేను ఇప్పుడు. సో లైక్ బెంచ్లో ఉన్నాను కాబట్టి సో జస్ట్ రిపోర్టింగ్, బట్ టైమింగ్స్ ఏంటి అని తెలీదు. సో కాబట్టి లేట్గా అయితే వెళ్ళాను నేను ఆఫీస్కి. నేను కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి అసలు ఒక్కసారి కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిందే లేదు, ఎందుకంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. ఆఫీస్ ఎలా ఉంటుందో కూడా నాకైతే తెలీదు. సో ఇదే ఫస్ట్ అనమాట. ఇంకా ఆఫీస్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇంకా మా హస్బెండ్ అయితే డ్రాప్ చేసేసి ఇంకా వెళ్తున్నారు. సో బాయ్ చెప్పేశారు. వీడియో తీస్తున్నాను బాయ్ చెప్పు అంటే ఎక్కడో చూస్తూ బాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నాకు యాక్సెస్ లేదు. నా ఐడి కార్డ్తో స్వైప్ చేసినా కూడా యాక్సెస్ మొత్తం తీసేశారు. ఎందుకంటే ఆఫీస్కి రిపోర్ట్ చేయలేదు అని ఒక రీజన్తో యాక్సెస్ మొత్తం పోయింది. నాకు ఏం యాక్సెసే లేదు ఇప్పుడు. అందుకని చెప్పి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర వచ్చి ఇక్కడైతే చెప్తే వాళ్ళు 1 hour 1.5 hour వెయిట్ చేపించి సో మళ్ళీ టెంపరీగా ఒక యాక్సెస్ అయితే ఇచ్చారు. లోపలికి మాన్యువల్గా ఎంటర్ చేసి పంపించారనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మొత్తం మాట్లాడి మేనేజర్తో డిస్కస్ చేశాను. సో గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పింది జస్ట్ స్వైప్ చేసి వెళ్ళిపో, అది కూడా ట్వైస్ అంట, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి, అది కూడా టైమింగ్స్ చెప్పారు. సో ఆ టైమింగ్స్లో స్వైప్ చేసి వెళ్ళిపోతే చాలు, నువ్వు స్టే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో అదొక గుడ్ థింగ్ అనుకున్నాను. బట్ నేను ట్వైస్ అయితే ట్రావెల్ చేయాలి ఈ బెంగళూరులో ఈ ట్రాఫిక్లో. ట్వైస్ అంటే చాలా కష్టము. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే బేబీ కోసం కాబట్టి తప్పదు అన్నట్లు. సో నేనైతే మార్నింగ్ స్వైప్ చేసి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంకొకసారి స్వైప్ చేసేసి అలా అయితే మేనేజ్ చేస్తున్నాను. ఇంకొకసారి అలా టెక్ పార్క్లో ఎలా ఉంది ఏంటి ఆఫీస్ అని చెప్పి ఒకసారి అలా చూసేసి ఇంకా మళ్ళీ మా హస్బెండ్ అయితే నన్ను పిక్ చేసుకోవడానికి అయితే వచ్చారు. సో మళ్ళీ ఇంకా ఇంటికైతే మేము స్టార్ట్ అవ్వాలి. సో ఈ లోపల ఒక టెన్షన్, అసలు వాడు ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పి. సో ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతూ ఉన్నాము. సో బెంగళూరు అయితే చాలా
చాలా డేస్ అయింది నేను వచ్చి. సో ఏమాత్రం చేంజ్ అయితే లేదు, అదే ట్రాఫిక్ ఉంది. సో ఏమాత్రం ట్రాఫిక్ అనేది అస్సలు తగ్గలేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది యాక్చువల్గా. ఇంకా మా హస్బెండ్ అయితే షార్ట్ కట్స్లో అలా ఇలా తీసుకొని వెళ్ళి సో తొందరగా అయితే వెళ్ళిపోయాము. బట్ బైక్లో అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాం ఫాస్ట్గా వెళ్తే. బస్లో అయితే ఇంకా లేట్ అయ్యేదేమో. సో కాబట్టి బైక్లో కాబట్టి మేనేజ్ చేసి ఇంటికైతే ఫైనల్గా వచ్చేసాము. నేను మా అమ్మకైతే రావట్లేదు, ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటానని చెప్పాను. బట్ మా అమ్మ అందుకని చెప్పి ఇంకా పాలు ఉంటే అవి తాగిపిస్తూ ఉంది, నేను రానేమో అనుకొని. బట్ మా వాడైతే నేను వచ్చేసరికి ఫుల్ ఎగ్జైట్మెంట్, స్మైల్ అన్నీ మర్చిపోయాను. ఇంకా ఓకే గుడ్ థింగ్ జరిగింది అని చెప్పి గట్టిగా బిలీవ్ చేసి ట్వైసే కాబట్టి ఇంకా ట్రావెల్ చేయొచ్చు, అదొక హ్యాపీ. సో ఇలా అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నా వీడియోస్ అయితే నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్.